సాధారణంగా పలుచోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగలు పడ్డారనే వార్తలు మనం వింటుంటాం. కానీ ఇక్కడ వింత ఘటన చోటు చేసుకుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న చందంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ తరుణంలో ప్రయాణికుల బంగారు ఆభరణాలు చోరీ చేస్తాడు ఒక ఆర్టీసీ బస్ డ్రైవరు. వరంగల్ నుంచి నిజామాబాద్ వస్తున్న బస్సులో డ్రైవర్ చేతివాటం చూపించాడు. ప్రయాణికుల బ్యాగ్ నుంచి బంగారు ఆభరణాలను దొంగలిస్తుండగా వీడియో తీసింది. తోటి ప్రయాణికులు ఇలాంటి వారిపై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలోనే చోటు చేసుకోవడం సిగ్గుచేటని పలువురు పేర్కొనడం గమనార్హం.